ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు సీమంతం జరిగే వాళ్ళని ఆశీర్వదించకూడదు. పిల్లలు లేని వాళ్ళు నా కూతుర్ని ఆశీర్వదించడం నాకు నచ్చదు. భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి రాత రాసావు? మానవత్వం లేని రాక్షసుని భర్తగా నా జీవితంలోకి పంపించావు. అతనితో సంసారం చేయలేను. తల్లయ్యే అదృష్టం ఉండి కూడా పిల్లలు లేని దురదృష్టవంతురాలిగా బతుకమని నాకు శాపాన్నిచ్చావు తండ్రి. మీనాక్షి అంటే అన్న మాటల కంటే ఈ జన్మకి తల్లినయ్యే అవకాశం లేకుండా పోయిందన్న బాధే నాకు ఎక్కువగా ఉంది. అమ్మ పిల్లల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా నాలో నేను ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలీదా? నేనేం తప్పు చేశానని నన్ను ఎలా శిక్షిస్తున్నావు? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నీకిదేమన్నా న్యాయంగా ఉందా స్వామి? శ్రీవల్లి, ఏంటమ్మా టిఫిన్ చేయకుండా వచ్చేసావేంటమ్మా? నాకు ఆకలిగా లేదమ్మా, కాసేపు అయ్యాక తింటాను. కూర్చో. ఇందాక మీనాక్షి అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా అమ్మా? నాలాంటి వాళ్ళు సీమంతం ఫంక్షన్కి వెళ్ళకూడదని నాకు తెలీదమ్మా. నేనే పొరపాటుగా వస్తానని చెప్పాను. అలా చెప్పకుండా ఉండాల్సింది. మా తరం వాళ్ళకి కొంచెం చాదస్తం ఎక్కువగా ఉంటుందమ్మా. జనరల్గా సీమంతం అంటే పెళ్ళయ్యి పుణ్యస్త్రీగా ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు. కానీ పిల్లలున్న వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారమ్మా. అలాంటి వాళ్ళే తల్లి కాబోయే అమ్మాయిని ఆశీర్వదిస్తే మంచిదని భావిస్తారు. అందుకే నువ్వొచ్చి వాళ్ళమ్మాయిని ఆశీర్వదిస్తే తనకేదన్నా చెడు జరుగుతుందేమోనని వాళ్ళమ్మ భయం. అందుకే మీనాక్షి నీతో అలా మాట్లాడింది. ఆవిడలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచి మనసుతో ఎవరు ఆశీర్వదించినా శుభం జరుగుతుందమ్మా. కానీ మీనాక్షి లాంటి వాళ్ళు పాత పద్ధతులు, ఆ చాదస్తాన్ని ఎక్కువగా పట్టించుకుంటారు. తన మాటల్ని నీ మనసులోకి తీసుకోకమ్మా. శ్రీవల్లి, నువ్విలా డల్గా ఉంటే నేను చూడలేనమ్మా. నువ్వు సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే ఈ అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మా శ్రీవల్లి, త్వరలో నీతో సంతాన లక్ష్మి పూజ చేయిస్తాను. ఆ అమ్మ దయవల్ల త్వరలో నీ కడుపు పండుతుంది. అప్పుడు నీ సీమంతానికి నేను ఈ మీనాక్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తీసుకొస్తాను. తన కళ్ళ ముందే, తన ఎదురుగానే అంగరంగ వైభవంగా నీ సీమంతం జరిపిస్తాను. నిన్ను అనవసరంగా ఎందుకన్ని మాటలన్నానా అని నీ సీమంతం రోజున తనకే బాధ కలుగుతుంది. ఆ రోజు నేను తనని గట్టిగా కడిగేస్తాను. నిన్ను అవమానించినందుకు అందరి ముందు తను తలదించుకునేలా చేస్తాను. ఇక నువ్వు ఆ విషయం మర్చిపో శ్రీవల్లి. ఇదిగో టిఫిన్ తిను. తీసుకోమ్మా. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలమ్మా. నేను వెళ్ళి నీకిష్టమైన జ్యూస్ చేస్తాను. నువ్వు ఈ లోపు టిఫిన్ చేసి కిందకి రా.
అర్థం చేయాలని, నాకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఎంతో ఆశతో ఆతృతతో ఉన్నావు. కానీ నీ ఆశని నేను తీర్చలేను. ఎందుకంటే ఒక దుర్మార్గుడితో కాపురం చేసి పిల్లల్ని కనలేను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నా కూతురు తల్లి కాబోతుంది, కానీ నీ కూతురికి ఇంకా ఎటువంటి విశేషమూ లేదు. చక్కగా మొగుడితో కాపురం చేయమని శ్రీవల్లికి చెప్తే సరిపోయిద్ది కదా. కాపురం చేస్తే పిల్లలు ఎందుకు పుట్టరు? అల్లుడు గారు, మావయ్య బిజీగా ఉన్నారా? అలాంటిదేం లేదు మావయ్య. కూర్చోండి. ఏదో మెడికల్కి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నాను. అదంత అర్జెంట్ ఏం కాదులే. చెప్పండి మావయ్య, నాతో ఏమన్నా మాట్లాడాలా? అవును అల్లుడు గారు, చెప్పండి. ఒక్క నిమిషం. అమ్మ శ్రీవల్లి. వస్తున్నానన్నా. ఏంటి నాన్న? అలా కూర్చో అమ్మా. కూర్చో. మీ ఇద్దరిని ఇలా అడిగే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, కానీ ఇప్పుడు అడక్క తప్పట్లేదు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు కదమ్మా? మీరు సఖ్యతగానే ఉంటున్నారు కదా? అదేంటి నాన్న అలా అడిగారు? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండమ్మా. అవునన్నా, మేము సఖ్యతగానే ఉంటున్నాం. సడన్గా అలా అడుగుతున్నారు, మీకు ఎందుకు అలా అనిపించింది? మీరు పిల్లల గురించి ఏం ఆలోచించలేదా? ఇందాకొచ్చిన ఆవిడ నిన్నేదో అందని చెప్పి నేను అడగట్లేదమ్మా. మాకు కూడా మీ పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నాను. మీ ఇద్దరి పెళ్లి అనుకోకుండా జరిగిన, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. కానీ మీ భార్యాభర్తలు ఎలా ఉంటున్నారో మాకు తెలియదు. ఏదైనా కారణం చేత అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా? లేక మీ ఇద్దరి మధ్య ఏవైనా భేదాభిప్రాయాలున్నాయా? నాన్న, అంటే అది ఓహో, మాకు పుట్టబోయే పిల్లల కోసం ముసలోడు తాపత్రయపడుతున్నాడనమాట. ఈ సిచ్యువేషన్ అడ్డు పెట్టుకుని శ్రీవల్లిని సొంతం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ ఛాన్స్ నాకు అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడవేంటమ్మా? నాన్న, మా మధ్య నువ్వు ఆగు శ్రీవల్లి, మావయ్య గారితో నేను మాట్లాడతాను. శ్రీవల్లికి పిల్లలంటే చాలా ఇష్టం మావయ్య. అఫ్కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం. కానీ నేనే ఇప్పట్లో మాకు పిల్లలొద్దని శ్రీవల్లితో చెప్పాను. అంతే తప్ప మీరనుకున్నట్టు మా మధ్య మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఏం లేవు. అదేంటి బాబు, ఎందుకు వద్దన్నావు? ఇప్పట్లో పిల్లలు వద్దంటానికి కారణం ఏంటి? మావయ్య శ్రీవల్లికి చాలా పెద్ద బాధ్యత అప్పగించారత్తయ్యా. తను వర్క్ పట్ల ఎంత శ్రద్ధగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మావయ్య పేరు నిలబెట్టడం కోసం అటు ఆఫీస్ పనుల్ని ఇటు ఇంటి బాధ్యతల్ని మోస్తూ ఎంత కష్టపడుతుందో మీకు తెలుసు. నువ్వు చెప్పిన దానికి పిల్లలొద్దని చెప్పడానికి సంబంధమే లేదు కదా బాబు. శ్రీవల్లి అటు బిజినెస్ ఉమెన్గా ఇటు తల్లిగా రెండూ చూసుకోవడం తనకు కష్టమవుతాయి. అందుకని నేను అలా అన్నాను. ఆ విషయం నువ్వు నాకు చెప్పొచ్చు కదా శ్రీవల్లి. నేనే తన్ని ఎవరికీ చెప్పొద్దన్నానత్తయ్యా. శ్రీవల్లి నా మాట కట్టుబడి ఉంది.
అంతే తప్ప ఇందులో తన తప్పేం లేదు. వేడేంటి నాకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు? అర్థమైంది తల్లి. నీ మీద అన్ని బాధ్యతలు పెట్టి నువ్వు మోయగలవు అనుకున్నానే తప్ప నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ అమ్మా. నాన్న, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు కంపెనీని డెవలప్ చేస్తూ ఎదుగుతున్నావని ఆలోచించానే కానీ దానివల్ల నీ పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నావని తెలుసుకోలేకపోయానమ్మా. అవునండి, రోజు తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏవో ప్రాజెక్ట్స్ అని ఫైల్స్ అని చూస్తూ వర్క్ చేస్తూనే ఉంటుంది. అది చూసి కూడా మనం తెలుసుకోలేకపోయాం. నేను డాక్టర్గా ఉన్నప్పుడు మా హాస్పిటల్లో పనిచేసే చాలామంది లేడీ డాక్టర్స్ తమ పిల్లలకి ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నామని బాధపడుతూ ఉండేవారు. ఆ బాధని శ్రీవల్లి పడకూడదనుకున్నాను. అందుకే కొన్నాళ్ళు పిల్లలు లేకుండా ఉండాలనుకున్నాం. మీదెంత గొప్ప మనసు మాకు తెలుసు అల్లుడు గారు. శ్రీవల్లికి కష్టం గాని బాధ గాని రాకూడదని ముందే జాగ్రత్త పడుతున్నారు. కానీ తల్లిదండ్రులుగా మేమే ఆ జాగ్రత్త తీసుకోలేకపోయాం. ఏమండి, ఇక నుంచి శ్రీవల్లి మీద అన్ని బాధ్యతలు పెట్టకండి. ఆఫీస్ పనులు తనకి తగ్గించండి. అవసరమైతే అన్నీ మీరే చూసుకోండి. నేనదే చెప్దాం అనుకుంటున్నాను సీత. ఇక నుంచి తన వర్క్ భారాన్ని నేనే తగ్గిస్తాను. నాన్న, నేను ఆఫీస్ పనిని కష్టంగా ఏం ఫీల్ అవ్వట్లేదు. మీరు అలాంటిదేం ఆలోచించకండి. ముందు నేను చెప్పేది వినమ్మా. ఇక మీదట నువ్వు వర్క్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అవసరమైతే బిజినెస్ వ్యవహారాలని నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సింది ఒకటే, సంవత్సరం తిరిగేలోపు మా చేతుల్లో మనవణ్ణో మనవరాలను పెట్టాలి. అవును శ్రీవల్లి, మీరు తీసుకున్న నిర్ణయాన్ని మానుకొని త్వరలో మాకు శుభవార్త చెప్పండి. ఇది మా ఆర్డర్. మీ కోరిక తప్పకుండా తీరుస్తాం అత్తయ్య. మాకు పిల్లలు పుడితే వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలో కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం కూడా. అవునా? ఏంటి బాబు ఆ పేర్లు? మగపిల్లాడు పుడితే కోదండరామయ్య అని, ఆడపిల్ల పుడితే సీతమ్మ అని పెట్టాలనుకున్నాం. ఇక నువ్వు చచ్చినట్టు నాతో కాపురం చేయాల్సిందే. ఆస్తితో పాటు నీ అందాన్ని కూడా అనుభవించే అదృష్టాన్ని మీ అమ్మా నాన్నలే కలిగిస్తున్నారు. ఇక నీ బతుకు నా కాళ్ళ దగ్గరే. ఈ లడ్డుగాడు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు వీడితో మంచిగా మాట్లాడి మన పార్టీలోకి తెచ్చుకోవాలి. వీడి కోసం ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాం కదా, దాన్ని ఫాలో అయ్యి చూద్దాం. లడ్డు, కార్ తుడుస్తున్నారా? అవును, తుడిచేది కనిపిస్తా ఉండదు కదా, మళ్ళీ కారు తుడకరయ్యా అని అడుగుతారేంటి? వీడి లాజిక్ తగలయ్యా. అంటే ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కదా, మీరెందుకు చేస్తున్నారు అని. ఈ రోజు డ్రైవర్ రాలేదు, కారు బాగా దుమ్ము పట్టి ఉండాది. బావ ఒకవేళ బయటికి వెళ్తే కారు ఇలా ఉంటే బాగోదు కదా, అందుకే తుడుస్తా ఉన్నాను. ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ అందరి గురించి ఆలోచిస్తారు, కానీ మీ గురించే ఎవ్వరూ ఆలోచించరు. ఏ మనిషికైనా ఒంటరితనం అనేది నరకం లడ్డు గారు. కష్టసుఖాలు పంచుకోవడానికి మనకంటూ ఒక తోడుండాలి. అందుకే మీ గురించి ఆలోచించి మీకు తోడుగా ఉండేవాళ్ళని నేను తీసుకొస్తాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లే. అర్థమయ్యేలా చెప్తాను గాని ముందు ఈ అమ్మాయి ఫోటో చూడండి. ఎవరివిడే? చెప్తాను గాని ముందు తను అందంగా ఉందో లేదో చెప్పు. బాగానే ఉండాది. తను మీ ఆవిడ. ఏంది మా ఆవిడనా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా. కంగారు పడకండి, పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ అవుతుందని చెప్తున్నాను. తను మా బంధువులమ్మాయి. తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి ఎవరైనా ఉంటే చూడమని చెప్పారు. ఈ రోజుల్లో నీకన్నా మంచి క్యారెక్టర్ ఎవరికుంటుంది? నేను కేశవ నీ గురించి ఆలోచించాం. నీ ఫోటోని వెంటనే అమ్మాయికి పంపాం.
తనకి విపరీతంగా నచ్చేసావు. అవునా? తన పేరేంటో తెలుసా? ఆ, నీలాగే స్వీట్ నేమ్, ఆ. మైసూర్ పాక్. ఆ, మైసూర్ పాకా? అదేం పేరు? నువ్వు లడ్డు అని పెట్టుకున్నట్టుగా తనకి మైసూర్ పాక్ అని పేరు పెట్టారు. నేనంటే చిన్నప్పుడు లావుగా బొద్దుగా ముద్దుగా ఉండేవాణ్ణి. మా అమ్మ ముద్దుగా లడ్డు అని పెట్టింది. తను చిన్నప్పటి నుంచి ఎక్కువగా మైసూర్ పాక్ తినడం వల్ల తనకు ఆ పేరు పెట్టారంట. అవునా? ఇద్దరు కలిస్తే సూపర్ స్వీట్ కపుల్ అయిపోతారు. ఏమంటావు? నువ్వు ఓకే అంటే వెంటనే పెళ్లి సంబంధం గురించి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడిద్దాం. నీకు కూడా ఒక ఆడతోడు ఉండాలి కదా. ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా అందరికీ చాకరీ చేసుకుంటూ ఉంటావు చెప్పు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఇంకేముంది, మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. నాకు మాత్రం నచ్చితే సరిపోదు కదా. ఇంకెవరికి నచ్చాలి? తంగచ్చి బావ వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా ఓకే అంటే నాకు ఓకే. ఒక్కసారి బావ వాళ్ళతో మాట్లాడి అప్పుడు పిల్లని చూడడానికి వెళదాం. అవునా? సరే అయితే. నేను అనుకున్నంత ఈజీగా మన పార్టీలోకి వచ్చేలా కనిపించట్లేదు, అందుకే ఇలా మెలికి పెట్టాడు. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. త్రిదేవ్, ఈ పాట ఏంటి? బెడ్ మీద ఈ పూలతో డెకరేషన్ ఏంటి? నీకు తెలీదా? తెలీదు అని కదా అడుగుతోంది. పొద్దున మావయ్య గారు మనకేం చెప్పారు? ఏం చెప్పారు? ఏ దొంగ, నువ్వంతా నాతోనే చెప్పించాలనుకుంటున్నావు కదా. సరే చెప్తా విను. సంవత్సరం తిరిగేలోపు ఆయన చేతిలో మనవడినో మనవరాలినో పెట్టాలని చెప్పారు కదా. ఆ చెప్తే 2 రోజుల్లో ఆస్తి నా చేతికొస్తుంది. అబ్రాడ్కు వెళ్ళిపోతానని ఎంతో హ్యాపీగా ఉన్నా కూడా నా మనసులో ఏదో తెలియని బాధుంది. ఇంత అందమైన అమ్మాయి భార్యగా ఉన్నా కూడా తనని ఏం చేయలేకపోయానని నా మీద నాకే కోపంగా ఉంది. ఆల్రెడీ నిన్ను అనుభవించడానికి 2-3 సార్లు ట్రై చేశాను, కానీ అప్పుడది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు టైం ఇలా కలిసొచ్చింది. నాకు కూడా ఒక బుల్లి త్రిదేవ్ కావాలనిపిస్తోంది. అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు మనం ఒకటి కాలేదు కాబట్టి ఇప్పుడిది మనకి ఫస్ట్ నైట్. ఈరోజు 10:30కి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఫోన్ చేస్తాను, కావాలంటే నువ్వే మాట్లాడు. హలో పంతులు గారు, నేను త్రిదేవునండి. అదే ఇంతకుముందు ఫోన్లో మాట్లాడాను కదా. ఒకసారి నా మిస్సెస్తో మాట్లాడండి. పంతులు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు ప్లీజ్. హలో అమ్మా, ఈరోజు రాత్రి 10:30 శోభనం కార్యక్రమానికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయంలో దంపతులు కలిస్తే పుట్టబోయే బిడ్డ అదృష్టవంతుడు, యోగ్యుడు, తెలివైనవాడు అవుతాడు. ఇలాంటి మంచి ముహూర్తం సాధారణంగా రాదమ్మా. అందుకని మీరు ఈరోజు ముహూర్తాన్ని మిస్ చేయకండి. పంతులు గారు, ఇలా చెప్తున్నందుకు మీకెంతిస్తానన్నాడు త్రిదేవ్? అంటే అమ్మా, పర్లేదు చెప్పండి. 1000 రూపాయలు ఫోన్లో పంపించారమ్మా. అవునా? అయితే నేను మీకు 2000 ఇస్తాను. ఈ ముహూర్తం చాలా దరిద్రమైందని, 1 నెల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పండి. అలాగే ఇప్పుడే చెప్తానమ్మా. మీరు మర్చిపోకుండా ఈ ఫోన్ నెంబర్కి 2000 కొట్టండి. అలాగే పంపిస్తాను. పంతులు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. పంతులు గారు. అయ్యా, ఈ ముహూర్తం మంచిది కాదు.
ఏంటి శ్రీవల్లి ఇలా చేస్తున్నావు? మీ అమ్మా నాన్నలు కోరుకున్నట్లుగా వాళ్ళకి మనవణ్ణి ఇవ్వడం మన బాధ్యత కదా. వాళ్ళ మాటని మనం గౌరవించాలి కదా. ఏయ్, మా అమ్మ నాన్నల మాట అంటే నాకు గౌరవమే, కానీ నీలాంటి రాక్షసుడికి మాత్రం నేను అసలు దక్కను. 2 రోజుల్లో నువ్వు ఆస్తి తీసుకొని వెళ్ళిపోతానని మురిసిపోతున్నావు కదా, అది కూడా నేను జరగనివ్వను. ఈ మాట ఇప్పటికీ 133 సార్లు అన్నావు. నువ్వు నన్ను ఆపలేవని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అనవసరంగా మాటలతో టైం వేస్ట్ చేస్తావు? పువ్వులు వాడిపోకముందే స్వర్గాన్ని చూసొద్దాం. నా మాట విని ఒప్పుకో. పిచ్చి పిచ్చిగా వాగమంటే పళ్ళు రాళ్ళు కొడతాను. త్రిదేవ్, ఒక్క నిమిషం, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? లాయర్ గారు ఫోన్ చేశారు. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయట. రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఇంట్లో ఎవరికైనా నా పేరు మీద ఆస్తి రాయడం ఇష్టం లేకపోవచ్చు కదా. అలా నీతో ఎవరైనా అన్నారా?